నారుమడిని ఎలా తయారు చేయాలి? నారుమడిని మెత్తగా దున్నాలి. తర్వాత తప్పకుండా ఎరువు కానీ లేకపోతే పచ్చిరొట్ట ఎరువు కానీ ఏదో ఒకటి వేయాలి. వేసిన తర్వాత నారుమడిని ఒక మీటర్ వెడల్పు చొప్పున బాటలు తీసి ఆ బాటల్లో ఉన్న మట్టిని సుమారుగా ఒక 3-4 అంగుళాల లోతు వరకు చేతితో తీసి, మెత్తగా ఉంటుంది పైరు నేల, చేతితో తీసి ఈ మీటర్ నేల మీద పరిచి మనం అలికినట్టుగా అలకాలి. అలికినప్పుడు ఏంటంటే చిన్న చిన్న గుంటలు కూడా లేకుండా ఉంటాయి. అప్పుడు ఆ చిన్న గుంటల్లో ఉన్న విత్తు కూడా మురక్కుండా ఉంటుంది అనమాట. అలకటం మాత్రం చాలా ముఖ్యం. ఈ తర్వాత ఈ బాటల్లో మట్టి తీసినందువలన నీళ్లు, యువతల మడిలో ఉన్న నీళ్లు దీంట్లో బాటల్లోకి ఇంకి ఆ బాటల్లో నుంచి బయటకు పోతాయి నీళ్లు. అంటే దాదాపు వరి విత్తనం చల్లిన తర్వాత వెంటనే నీళ్లు పూర్తిగా పెట్టకూడదు. కొన్నాళ్ళైనా సరే అది అప్పుడప్పుడు ఆరుతడిలో పెట్టాలి, కానీ పూర్తిగా నీరుతో ముంచకూడదు. ఎప్పుడు ఆరుతడిలో పెట్టినా సరే ఇంకా కూడా డ్రైనేజ్ అవసరం, దానికి మురుగుపారుదల అవసరం, ఆరుదల అవసరం. కాబట్టి ఈ బాటల్లో మట్టిని తీసినందువలన అది ఒక కాలువలాగా తయారై ఈ మళ్ళలో ఉన్న నీరు ఈ కాలువలోకి వచ్చి కాలువలో నుంచి బయటకు పోతాయి. బయటకు పోయడం వలన ఆరుదల ఏర్పడుతుంది. ఆరుదల వలన మొక్క దృఢంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని అట్లా చేయాలి. తర్వాత అలకటం మాత్రం చాలా ముఖ్యం. తర్వాత ఇదివరకు కొంతమంది ఫిలిపీన్స్లోనే ఎక్కడో కొంతమంది ఏం చేసేవాళ్ళంటే అరిటాకులు పరిచి దాని మీద ఎరువు దిబ్బ చల్లి ఆ ఎరువు దిబ్బ మీద నారు పోసేవాళ్ళు. అప్పుడు పోసినప్పుడు ఏంటంటే అరిటాకు కంటే కిందికి వీళ్ళు దిగేవి కావు. ఆ పెండ దెబ్బలో కూడా దృఢంగా నారు పెరిగేది. పీకినప్పుడు ఊరికనే వచ్చేది, అవలేలుగా వచ్చేది, కుచ్చు బాగా దిట్టంగా ఉండేది. అలా చేసేవాళ్ళు. కానీ మన భారతదేశంలో ఎప్పుడూ అలా చేయలేదు. నేను కూడా ఈ ప్రయోగం మాత్రం నేను మాత్రం చేయలేకపోయా. కానీ సేంద్రియ ఎరువు చాలా ముఖ్యం. నారు పచ్చగా చల్లంలో కుచ్చు తెగిపోతుందని భయం అక్కర్లేదు. కొద్దిగా తెగినా పర్వాలేదు, కానీ నారు మాత్రం దృఢంగా ఉండాలి. నారుమడి మాత్రం పాయలు తప్పకుండా చేయాలి. పాయల్లో ఉన్న మట్టిని తీసి పైన వేసి అలికి అప్పుడు నీళ్ళు విత్తనాలు చల్లి అప్పుడప్పుడు నీళ్లు పెడుతూ అప్పుడప్పుడు నీళ్ళు తీసేస్తూ ఉంటే సూర్యరశ్మి కానీ దాని ఏదైనా గాలి కానీ ఆ మొలకెత్తి విత్తనానికి తగిలి బాగా దృఢంగా పెరుగుతుంది. ఒక 5-6-10 రోజుల తర్వాత ఇక నీళ్లు పెట్టుకోవచ్చు. అప్పుడు ఇక ఆరుతడులు అనేది అక్కర్లేదు. నీళ్ళు పూర్తిగా పెట్టినా కూడా దండగా ఏం లేదు. కానీ ఒక 10 రోజుల దాకా మాత్రం ఆరుతడుల మీదనే నారుని పెంచడం శ్రేష్టం. ఏదైనా కలుపు వేస్తుందనే భయం ఉంటే కలుపు ముందు చల్లుకోవడం మంచిది. కలుపు భయంతో మనం ఒత్తుగా చల్లితే కలుపు రాదని చెప్పి ఒత్తుగా చల్లితే మాత్రం చాలా చాలా నష్టం. కలుపు చేసే నష్టం కంటే కూడా ఈ ఒత్తే ఎక్కువ నష్టం చేస్తుంది. ఎరువు దిబ్బలు పైర్లకు నాణ్యమే అంటారు. ఆ ఎరువు దిబ్బలు పైరుకి చాలా చాలా నాణ్యం. అచ్చం రసాయనిక ఎరువులు అంటే మందు కట్టలు వేసే పండిస్తే అంత నాణ్యం ఏమి కాదు. ఎరువు దిబ్బలు నాణ్యమే. అయితే వరి పైరుకు మాత్రం ఎరువు దిబ్బలు వేయటం అంత నాణ్యమే, కానీ అంత మంచిది కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఎరువు దిబ్బ చాలా ఖరీదుతో కూడిన పని. దాన్ని తోలటం ఖరీదే, అసలు దాన్ని కొనటానికి ఖరీదు ఎక్కువే. కాబట్టి వరి పైరు వరకు పచ్చిరొట్టు పైరుల్ని మొట్టమొదటి వేసి పెంచి వాటిని మురగదున్ని వరి పైరుని పెంచడం మంచిదని నా ఉద్దేశం. వరి పైరుకు మాత్రం ఎరువు దిబ్బలు వేయకూడదు అని నా ఉద్దేశం. ఏదైనా మొత్తం మీద అసలైతే మాత్రం పచ్చిరొట్ట ఎరువు లేకపోతే దెబ్బల ఎరువు ఏదో ఒకటి తప్పనిసరిగా పైరుకి అందించాలి. అచ్చం మందు కట్టల మీద ఏ పైరుని పండించకూడదు. ఒక వరే కాదు, ఏదైనా సరే. ఎరువు దిబ్బల్లో ఏ పోషకాలు ఉంటాయి? విచిత్రం ఏంటంటే ఎరువు దిబ్బల్లో దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. చాలా మందికి తెలియదు. నత్రజని ఉంటుంది, భాస్వరం ఉంటుంది. పోషకాలు అంటే వరి పైరుకి మామూలుగా పైరులకి 16 పోషకాలు అవసరం. మన మనిషికి కూడా పోషకాలు అవసరమే. కాకపోతే పైరులు తీసుకునే పోషకాల ఆకారం వేరు, మనం తీసుకునే పోషకాల ఆకారం వేరు. కానీ పోషకాలు మాత్రం అవే. మాత్రం మనిషికి నత్రజని కావాలి, పైరుకి నత్రజని కావాలి. కానీ పైరు తీసుకునే నత్రజని రూపం వేరుగా ఉంటుంది, మనం తీసుకునే నత్రజని ఇంకో రూపంలో ఉంటుంది. పోషకాలు అంటే దాదాపు ఏంటంటే మూలకాలు అంటారు. మూలకాలకి పోషకాలకి తేడా ఏంటంటే, మూలకం అంటే దాని కేంద్రంలో ఇన్ని ప్రోటాన్లు ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. అన్ని ప్రోటాన్లు ఉంటే అదొక మూలకం. ఆ ప్రోటాన్స్ అంటే మారిపోతే ఆ మూలకం మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు నత్రజనిలో ఇన్ని ప్రోటాన్లు ఉన్నాయి, దాని ప్రోటాన్లు మారితే భాస్వరానికి వేరే ప్రోటాన్లు ఉంటాయి. అట్లా అయితే మూలకాలకి పోషకాలకి తేడా ఏంటంటే, మూలకం ప్యూర్గా ఉంటుంది. పోషకాల్లో ఇప్పుడు నత్రజని పోషకం ఉంది. నత్రజని పోషకం గాలిలో ఉంటుంది, కానీ దాంట్లో అది గాలికి పైరు తీసుకోలేదు. నత్రజని పోషకం అంటే అమ్మోనియం సల్ఫేట్ అని కానీ యూరియా అని కానీ ఇటువంటి వేరే వేరే రూపాల్లో ఆ నత్రజని ఉంటుంది. దాన్ని మనం నత్రజని అంటాం, కానీ అది నిజంగా నత్రజని మూలకం కాదు, నత్రజని పోషకం.
యూరియాలో నత్రజని పోషకం ఉంటుంది కాబట్టి పోషకాలు అంటే యూరియా, అమోనియం సల్ఫేటు, సూపర్ ఫాస్ఫేటు, 3,17 ఇటువంటి పోషకాలు. కానీ నత్రజని, భాస్వరం, పొటాషియం కూడా కాదు, పొటాషియం ఇవన్నీ మూలకాలు. ఈ మూలకాలు అనేవి శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఆ శాస్త్రవేత్తలు ఏదో ఒక 118 మూలకాలు ఏమున్నాయి అనుకుంటాను. ఆ మూలకాలని రూపం మార్చి పోషకాల్లోకి మార్చి ఆ పోషకాలను మనం పైరుకి అందిస్తాం. 118 మూలకాలు కూడా పైరులకు పనికిరావు. వీటిలో సుమారుగా 16 మూలకాలు మాత్రమే పనికొస్తాయి. ఆ మూలకాలను పోషకాలుగా మార్చి పైరుకి అందిస్తాం. కాబట్టి పోషకాలు అంటే నత్రజని, భాస్వరం, పొటాషు, జింక్ సల్ఫేటు ఇటువంటి మాత్రం పోషకాలు, మూలకాలు మాత్రం కావు. సేంద్రియ కర్బనము అంటే ఏంటి? సేంద్రియ కర్బనం అనేది ఒక కొంచెం కఠినమైన పదం, సంస్కృతంగా ఎక్కువగా ఉంది కాబట్టి. కానీ మన పెద్దలకు కూడా తెలుసు. సేంద్రియ కర్బనాన్ని పెద్దలు ఏమంటారంటే 3 భాషలో కండ అంటారు. పెద్దలు ఏమంటారంటే అచ్చం మందులు వేస్తే కండ కరిగిపోతుంది, కరిగిపోయిన తర్వాత మందులు పనిచేయవు అని. ఈ మన మోటు వాళ్ళు కానీ పెద్దలు కానీ అన్న మాట మాత్రం అక్షరాల నిజం, చాలా తెలివైన మాట. సేంద్రియ కర్బనం అనేది ప్రతి పైరుకి అందించాలి. ఇప్పుడు మన శరీరానికి కూడా పీచు పదార్థం ఉంటుంది, ఫైబర్. ఈ ఫైబర్ వల్ల ఉపయోగం ఏమీ లేదు, పోషకం కాదు, ఏమీ కాదు. కానీ ఫైబర్ మన శరీరానికి అందిస్తే ఆరోగ్యంగా ఉంటాం. అట్లనే సేంద్రియ కర్బనంలో పోషకాలు లేకపోయినా సరే కండ అనేది అందిస్తుంది. ఆ కండ ఉన్నప్పుడు ఈ మనం వేసే మందు కట్టలు కానీ అవి బాగా పనిచేస్తాయి. కాబట్టి సేంద్రియ కర్బనం అనేది చాలా అవసరం. దాని కండ అంట. ఈ కండ ఎలా ఉంటుందంటే సేంద్రియ కర్బనం ఎక్కువగా ఎరువు దిబ్బల్లో ఉంటుంది, పచ్చిరొట్ట పైరుల్లో ఉంటుంది. ఇది ఎక్కువగా వేస్తే సేంద్రియ కర్బనం అందుతుంది. తర్వాత పోషకాలు కూడా అందుతాయి. దాంతోపాటు దీంట్లో ఉన్న సేంద్రియ కర్బనం చాలా చాలా ముఖ్యం. ఆ మాటకు వస్తే జాడు ఉంది. జాడులో కూడా సేంద్రియ కర్బనం ఉంది. కాబట్టి సేంద్రియ కర్బనాన్ని నేలకి అందించాలంటే జాడు పెంచి కూడా అందించవచ్చు. కానీ జాడు ఏం చేస్తుందంటే నేలలోని బలాన్ని లాగుతుంది. అదే జీలుగు కానీ, జనుము కానీ, వెంపలు కానీ ఇటువంటి జాతి పైర్లు ఉంటే ఇవి నేలలో బలాన్ని లాక్కుండా సేంద్రియ కర్బనాన్ని అందిస్తాయి అన్నమాట. నేలలో బలం లాక్కుండా పైరు ఎలా పెరుగుతుంది అనేది సమస్య ఒకటి వస్తుంది. మన గాలిలో నత్రజని చాలా ఎక్కువగా, మన గాలిలో ఉన్న ఎక్కువ భాగం నత్రజని ఉంటుంది. ఈ నత్రజనిని పైరు గ్రహించలేదు, దానికి తగిన రూపంలో ఉండదు అది. అందుకని ఈ పప్పు జాతి పైర్లు వేస్తారు. పప్పు జాతి పైర్లు వేసినప్పుడు పప్పు జాతి పైర్ల వేళ్ల మీద బుడిపలు అని ఉంటాయి. ఒక్కొక్క జాతి పైరుకి బుడిపలే కాదు, కాండం మీద కూడా బుడిపలు ఉంటాయి అన్నమాట. ఈ బుడిపల్లో రైజోబియం అనే బ్యాక్టీరియా గాలిలో ఉన్న నత్రజని సేకరించి ఈ బుడిపల్లో స్టోర్ చేస్తుంది. ఆ రైజోబియా అనే బ్యాక్టీరియాకి ఆ శక్తి ఉంది, దేనికి లేని శక్తి ఉంది. గాలిలో నత్రజని అది చాలా తెలివిగా సేకరించి తను సేకరించిన నత్రజని ఆ బుడిపల్లో పెడుతుంది. ఆ బుడిపల్లో పెట్టిన దాన్ని మనం ఆ పైరుని కనుక మరుగుతుంటే ఆ బుడిపల్లో ఉన్న నత్రజని అంతా కూడా నేలకు చేరుతుంది. అంటే అర్థం ఏంటంటే గాలిలో ఉన్న నత్రజని నేలకు చేరుతుంది, అంటే నేల ఇంకా బలం ఎక్కువ అవుతుంది. అదే జాడు ఉంది, మాకు జొన్న పైరు కానీ ఏదన్నా ఉంది, ఇది గాలిలో దాని మీద వేళల్లో రైజోబియం బుడిపలు కట్టదు, దానికి బుడిపలు ఉండవు. అందుకని గాలిలో నత్రజని నేలలోకి రాదు కాబట్టి నేలలో ఉన్న నత్రజని అది పీల్చి ఎదుగుతుంది. కాబట్టి నేలలోని బలం లాగి సేంద్రియ కర్బనాన్ని సప్లై చేస్తుంది నేలకి. అదే పచ్చిరొట్ట పైరు అయితే గాలిలో ఉన్న నత్రజని లాగి భూమిలో పెడుతుంది, తర్వాత సేంద్రియ కర్బనాన్ని కూడా అందిస్తుంది. కాబట్టి పచ్చిరొట్ట పైరుగా పప్పు జాతి పైరులనే ఎన్నుకుంటారు. దీనికి కారణం ఇదే.